నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అటు బెంగుళూరుకి, ఇటు తాడేపల్లికి తిరుగుతూ ఉంటున్నారు. మరి ఇక సడెన్‌గా హైదరాబాద్‌కి మకం కాబోతున్నారని చెప్పి గట్టిగా వార్త అయితే వినిపిస్తుంది. అసలు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్‌కి ఎందుకు షిఫ్ట్ అయిపోతున్నారు? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, సడన్‌గా అంటే వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్‌లో అయితే అసలు కనిపించలేదు. ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. కానీ అటు బెంగుళూరుకి, ఇటు తాడేపల్లికి అటు ఇటు తిరుగుతా ఉండే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంత సడన్‌గా హైదరాబాద్‌కి రావడం, షిఫ్ట్ అవ్వడం అంటూ వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. ఏమంటారు? దీని వెనక అసలు కారణాలేంటి? ఎందుకు రాబోతున్నారు మేడం? అంటే జగన్మోహన్ రెడ్డికి అప్పుడప్పుడు పురుగు తొలుస్తూ ఉంటుంది బుర్రలో. ఆ పురుగు ఏం చెప్పిందంటే ఈసారి నువ్వు తాడేపల్లి టు యలహంక టు హైదరాబాద్ వెళ్ళు, నీకు కొంచెం గ్రహాలు అనుకూలంగా లేవు. 2019లో నీ గ్రహాలు అనుకూలంగా ఉండడానికి నీ తల్లి చెల్లి కారణం, వివేకానంద రెడ్డి హత్య మరో కారణం, నారాసుర రక్త చరిత్ర అన్నింటికంటే పెద్ద కారణం కదా. అందుకని ఈసారి నువ్వు మళ్ళీ ఏం చేస్తావంటే 2024లో ఓడిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు చెల్లెలతో పంచాయతీలు పెట్టుకోకుండా లోటస్ పాండ్కి వెళ్ళు అంటున్నారు. అయితే ఇది ఎవరు చెప్పు ఉండొచ్చు? 2026 ఉగాదికి మార్చి 19 ఉగాది జరిగింది, తెలుగు ఉగాది. ఆ రోజు పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చారు. మరి ఆయన చెప్పారా? లేదు, ఇటీవల కరణ్ ప్రతాప్ అని ఒక జ్యోతిష్యుడు వచ్చారు. ఆయన ప్రధానమంత్రి మోదీకి కూడా ఆయన చెప్తారు అంటారు. మరి గతంలో ఆయన చెప్పినవి జరగలేదు కొన్ని అని అంటారు. మరి కరణ్ ప్రతాప్ చెప్పారా? అవును. అనేక రకాల సందేశాలు ఇలా కదా. అవును. అంటే అంత తొందరగా వింటాడండి జగను? అంటే ఇప్పుడు వినాల్సిన అగత్యం ఏర్పడింది. టైం బాగలేనప్పుడు మనం గాడిద కాళ్ళు కూడా మొక్కాలి కదా. సో ఇప్పుడు జ్యోతిష్యుడు చెప్పారా ఒకటి. రెండోది, మీరు ఇటు తెలంగాణలో గమనిస్తే కనుక అయితే ఇటీవల కాలంలో కేసీఆర్ మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. మొన్ననే కేటీఆర్ తెలుగుదేశాన్ని పొగిడారు. ఇది కూడా ప్రజలు ఒక సందేహం మేడం. ఇప్పుడు హైదరాబాద్లో మీకు అదే చెప్తా వస్తున్నా. దానికి మీ సందేహం తీరుస్తాను నేను. సందేహం నివృత్తి చేయడానికే కదా నేనున్నా. మీ సందేహమే కాదు, ప్రజల సందేహం. ప్రజలు కూడా అదే చెప్తున్నా. అవును. సో ఇక్కడ ఏంటంటే కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారు. రెండు, కేటీఆర్ ఇటీవలి కాలంలో 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఒకటి, బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా చేసే ఆలోచనలో ఉన్నాము. రెండోది, తెలుగుదేశాన్ని పొగిడాడు ఆయన. చంద్రబాబు నాయుడిని పొగిడాడు. ఎందుకు పొగిడాడు అనే సందేహం చాలామందిలో ఉంది. ఎందుకు పొగిడారంటే కేటీఆర్ ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు రేపొద్దున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ను సపోర్ట్ చేయాలని. నిన్నటి వరకు తిట్టే వాళ్ళు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా ఓడిపోయారు కదా వాళ్ళ క్యాండిడేట్. అసలు మామూలుగా మొన్న ఎలక్షన్స్లో యాక్చువల్గా తెలంగాణలో మొత్తం తీసుకుంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ వాళ్ళు నెగ్గారు. అంటే తెలుగు వాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోరు, వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి అనేది నిరూపించారు. అయితే మన జూబ్లీ హిల్స్ ఎన్నికల దాకా వచ్చేసరికి వాళ్ళకి పంతం వచ్చింది. ఆ పంతంతో వాళ్ళు బీఆర్ఎస్ క్యాండిడేట్ నెగ్గించలా, మాగంటి సునీత. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర వాళ్ళని మనం నిన్నటి వరకు తిట్టాము, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎన్నికల్లో మనకి వర్కౌట్ అవ్వాలంటే ఆంధ్ర వాళ్ళని మచ్చిక చేసుకోవాలి. ఆంధ్ర వాళ్ళని మచ్చిక చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడిని పొగడాలి. చంద్రబాబు నాయుడిని పొగిడితే, తెలుగుదేశాన్ని పొగిడితే మనకి ఫలసిద్ధి అవుతుంది అని దూరాలోచన చేశారు. సో ఇప్పుడు మరి ఎందుకండి ఈయన యలహంక నుంచి వీకెండ్స్కే వస్తాడు ఇక్కడికి. ఇప్పుడు మామూలుగా మంగళవారం తాడేపల్లికి వస్తారు, బుధవారం ప్రెస్ మీట్ పెడతారు, గురువారం బ్యాక్ టు పెవిలియన్ కదా. సో ఇంక మీదట మరి శనాదివారాలు అక్కడ ఉంటారా ఆయన హైదరాబాద్లో? శుక్రవారం సాయంకాలం వస్తారా? మళ్ళీ సోమవారం పొద్దున్న వెళ్ళిపోయి యలహంకకి, లేకపోతే ఆదివారం రాత్రి వెళ్ళి మంగళవారం మళ్ళీ తాడేపల్లికి వస్తారా? సో మొత్తం మీద ఆయన త్రిపాద నక్షత్రంలో తిరుగుతాడు. త్రిపాద నక్షత్రం లేదంటే హైదరాబాద్ లోనే మకం పూర్తిగా వేయట. ఇప్పటికి వచ్చిన సమాచారం అయితే వీకెండ్స్కే వస్తాడు ఆయన. ఇప్పుడు హౌస్ మొత్తం ఆయన చేతిలో లేదు, సగం చెల్లి చేతిలో ఉంది కదా. ఇప్పుడు చెల్లితోటి మరి లాలూచి పడతాడా? పూర్తిగా ఇంటికి కలర్స్ కూడా వేపిస్తున్నారు. అదేనమ్మా, ఇప్పుడు 2 విషయాలు. ఒకటి, చెల్లితోటి లాలూచి పెడతాడా, లేకపోతే చెల్లికి ఎర్త పెడతాడా? ఎందుకంటే షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా ఇదిగా ఉంది. సో ఈయన కాంగ్రెస్ ని మచ్చిక చేసుకుందాం అనుకుంటున్నాడా, చెల్లిని ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాడా? అది కూడా ఉంది. సరే, గతంలో చూసుకుంటే ఆయన హైదరాబాద్ నుంచే, అంటే ఈ లోటస్ పాండ్ నుంచి అన్ని కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఈవెన్
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా లోటస్ పాండ్ నుంచి ఎక్కువ ఆయన పనులు అన్నీ చేసేవాడు. ఏదైనా సమీక్షలు కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, తర్వాత ప్రగతి భవన్కి వెళ్ళి కేసీఆర్ని కలిసి ఆయన సలహాలు తీసుకుని ఇంప్లిమెంట్ చేసేవాడు. అందుకని ఇప్పుడు అదే చేస్తాడా? ఇప్పుడు కేసీఆర్తో సన్నిహితత్వం పెంచుకుంటాడా అంటే సాన్నిహిత్యం పెంచుకుని ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ యాక్టివ్ అవుతున్నాడు, ఈయన పాదయాత్ర అంటున్నాడు కాబట్టి ఆయన సలహా మేరకు ఈయన అడుగు ముందుకేస్తాడా? ఇప్పుడు అది అందరిలో ఉన్న ఇది. సో మొత్తానికి వాస్తు నమ్ముతున్నాడు, జ్యోతిష్యం నమ్ముతున్నాడు, ఇంటికి రంగులు వేయించుకుంటున్నాడు. మరి ఇంటి లోపల ఏం మార్పులు చేస్తారో మనకైతే ఇప్పటికైతే తెలియదు, చేస్తారు. ఎందుకంటే క్రిస్టియన్ అయినా అటు హిందువు కాదు, ఇటు పూర్తి క్రిస్టియను కాదు. మనం ప్రతిసారి చెప్తున్నాం. ఇంట్లో బైబిల్ చదువుతాడు, బయట హిందూ నమ్మకాలను ఆయన నమ్ముతాడు. ఇది మీకు అర్థమైంది. అవును. అంటే జ్యోతిష్యం నమ్ముతున్నాడు, వాస్తు నమ్ముతున్నాడు. 2019కి ముందు ఎలక్షన్స్ ముందు హిందూ అయ్యాడు. తర్వాత ఇంట్లో గుడి సెట్లు వేయించుకున్నాడు, మొన్న కూడా గుడి సెట్టు వేయించుకున్నాడు ఆయన. కానీ పూజలు సరిగా చేయడు, ఆత్మ ప్రదక్షిణ చేయమంటే చెయ్యడు కదా, నమస్కారం పెట్టమంటే పెట్టడు, చెంపల్లో వేసుకోమంటే వేసుకోడు. అందుకని ఆయన ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే నా ఘర్కా నా ఘాట్కా అంటే ఇటు క్రిస్టియన్ దేవుడు కోరికలు తీర్చడు, అటు హిందూ దేవుళ్ళు కోరికలు తీర్చడు. సో ఆయన త్రిపాద నక్షత్రం లాగా తిరుగుతూ ఉంటాడు అనమాట. మీరు నిన్న ఒకటి గమనించారు, జువ్వెల్ దిన్నెలో అక్కడ ఫిష్ హార్బర్ దగ్గర మత్స్యకారులు అక్కడ లైన్గా నుంచొని ఉంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సెకండ్ రిటర్న్ పంపి చేతులు చాపితే చేతి మీద ఇలా గుద్దిండి సెకండ్ ఇవ్వకుండా. సో గమనించారు, ఇది ఇప్పుడు ట్రోల్ అవుతుంది మేడం సోషల్ మీడియాలో. అంటే మీకు మీ పని చెప్తానని చెప్తున్నాడు. ఇట్లా కొట్టాడంటే దాని అర్థం ఏంటి? మీరు తెలుగుదేశం పార్టీకి వత్తాసు పలుకుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే వాళ్ళకి కూడా అన్సీజన్ ఉంటుంది కదా, ఇప్పుడు పంటలకు అన్సీజన్ ఎలాగో వీళ్ళకి సీజన్ కాకపోతే వీళ్ళకి వేటకి వెళ్ళలేరు, చేపల వేటకి. సో అందుకని వాళ్ళకి 20,000 ఇస్తారు ఒక్కొక్క మత్స్యకారుడికి, మత్స్యకార భరోసాని ఇచ్చారు. సో అందుకని యాక్చువల్గా నిన్నను వాళ్ళు ఒక దండోరా వేయించుకున్నారు మత్స్యకారులు, జువ్వెల దిన్నె కదా అది. సో అక్కడ ఏం వేశారంటే మీరెవరు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే ఆ సభకి వెళ్ళకూడదు, ఆ నిరసన సభకి. ఎవరైనా వెళ్తే ఈ గ్రామానికి ₹1,00,000 కట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే కొంతమంది వైసీపీకి చెందిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వెళ్ళారు. సో అందుకని మరి వైసీపీ వాళ్ళని కూడా ఎందుకు అట్లా చేతి మీద కొట్టాడు అని ఇప్పుడు అందరికీ సందేహం. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని బెదిరిస్తున్నాడా, లేకపోతే మీ సంగతి తేలుస్తానంటున్నాడా అక్కడ కూడా మరి ఏంటి అనేది మనకి కొంచెం రాను కొంచెం రోజులు అయితే కానీ తెలియదు. ఏది ఏమైనా నిన్న అసలు ఎందుకు వెళ్ళాడో, ఎందుకు వచ్చాడో, అక్కడ ఏంటి కేంద్రానికి సంబంధించిన ఫ్యాక్టరీ మేము వచ్చాక దీన్ని తరివేస్తామంటున్నాడు. సర్లే, నువ్వు అన్ని తరివేస్తావు, కొట్టేస్తావు, చంపేస్తావు, ఇవి తప్ప నేను అభివృద్ధి చేస్తాను, నేను వస్తాను, మిమ్మల్ని మంచిగా చూసుకుంటాను అంటల్లా. మీకు ఉద్యోగాలు తీసేస్తాను, మిమ్మల్ని అనాథాలను చేసేస్తాను, ఇవే చెప్తాడు ఎక్కడికి వెళ్ళినా. ఎక్కడికి వెళ్ళినా అదొకటి, కళ్ళు మూసుకుంటే ఇప్పుడు కళ్ళు మూసుకుంటే అదొకటి డైలాగ్. బాగా ఆయన కళ్ళు మూసుకునే ఉంటాడు. 3 ఏళ్ళు అయిపోతుంది, ఆయన మాత్రం యలహంకలోనో లేకపోతే ఇప్పుడు కొత్తగా హైదరాబాద్లోనో లేకపోతే తాడేపల్లిలోనో నిద్రపోతూ ఉంటాడు. 29 వస్తుంది, ఎలక్షన్స్ అయిపోతాయి, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తారు, అప్పుడు కళ్ళు తెరుస్తాడు ఆయన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.